ప్రార్థన సహాయాన్ని కోరి వాక్యం భవన్లోకి వెళ్దాం. అందరి తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థించండి. మహోన్నతుడ, మహిమగల దేవ, కృపగల కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రులు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనా తండ్రి, ఇంతవరకు నీ కృప మూలం బలపరిచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ నుంచి తండ్రి సజీవుల సంఖ్యలో ఉంచిన తండ్రి మమ్మల్ని ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనా తండ్రి, మా ఎడల తండ్రి నీవు చేసిన మేలులు తెలుసుకుని తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ప్రయాణంలో తోడుగుండి మా పనుల్లో తోడుగుండి సమస్త విధంలో తండ్రి కీడు నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి సురక్షంగా ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనా తండ్రి, నీ గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి చదివి ఆలోచన చేస్తుండగా తండ్రి మాకు సమయోచితమైన జ్ఞానమును దయ చూపించమని కోరుతున్నాం నాయన తండ్రి. ఇదిగోనా తండ్రి, సహోదరుల సావాస కూడికలు తండ్రి చెప్పబడుతున్న వాక్యము తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి వారములు 2 సార్లు నీ గ్రంథంలో ఉన్న మాటలు నేర్చుకోవడానికి ఒక నిర్ణయించుకున్న సమయం కొలది తండ్రి మేము వచ్చి నీ గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి నేర్చుకున్నట్టుకు కృప చూపించమని కోరుతున్నాం. అట్టి తీవ్రతను అందరికీ కూడా దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంశం పేరు ఈరోజు ఎన్నుకున్న అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి. ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మన సహోదరుల సావాస గుడికి వచ్చేవారికి ప్రార్థన చేయమని చెప్తే కొందరు భయపడుతున్నారు. తీసేసేదని లేట్ వద్దులే. ప్రార్థన చేయమంటే భయపడుతున్నారు. ప్రార్థన చేయమని ఎవరి పేరైనా చెప్తే నెక్స్ట్ వారం రారు. అవునా? ఇలా కాకుండా మళ్ళీ ఏం చేస్తారంటే, మేము క్లాస్కి వెళ్తున్నాం, మాకేం ఉపయోగం జరగట్లేదు, మాకేం అక్కడికి వెళ్ళి మేము ఏం నేర్చుకోవట్లేదని బయట వెళ్ళి నిందలు మోపుతున్నారు. దయచేసి చెప్తున్నా, ఒకవేళ మీకు క్లాసులో ఏదైనా లోపాలుగా ఉంటే నేరుగా నాకైనా పెద్దలకైనా ఎవరికైనా చెప్తే మీకు లోపంగా ఉన్న వాటిని మేము తెలుసుకుని వాటిని సరి చేసుకుని దాన్ని ముందుగా అలా మిస్టేక్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనము నిర్ణయించుకునేది వారంలో 2 సార్లు ఈ తరగతులు. ఎందుకంటే మనమేమో పెద్ద భక్తులు, మనమేమో ఊరిని ఉద్ధరిస్తామని కాదు. దేవుడు మనకిచ్చిన సమయంలో దైవ గ్రంథమైన జీవ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను కొద్దో గొప్ప నేర్చుకోవడానికి మనం నియమించుకున్న సమయమే వారంలో 2 సార్లు. ఇదేమో పెద్ద దేవుని పని ఏమో గొప్ప పని ఏమో అని పెద్దగా అట్టభావించడం కాకుండా దేవుడు మనకిచ్చిన సమయంలో 2 రోజులు, వారంలో 2 రోజులు దైవ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం. మనకు సమయం కొలేదు, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతి దినము నేర్చుకోవడమే, ప్రతి దినం సరి చేసుకోవడం, ప్రతి దినము నేర్చుకోవడం, సరిదిద్దుకోవడం, సరి చేసుకోవడం ఉంటుంది తప్ప ఇందులో ఎవరు పండితులు ఎవరు లేము. బోధించిన మైకి పట్టుకొని బోధించిన వారం పెద్ద గొప్పోళ్ళని కానీ కింద విన్నవారమే చిన్నవారనే కాదు. అందరు మీరైనా మేమైనా ప్రతి ఒక్కరము బైబిల్ను అనుసరించి బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఇందులో చెప్పబడిన ప్రతి మాట నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నేర్చుకున్న మాటలను ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు చాలామందికి ఇక్కడ వస్తున్న వారందరికీ ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. మంచిది, సంతోషం, కాదనట్లేదు. అయితే ప్రార్థన ఎలా చేయాలి అని కొందరు ఏం చెప్పారు, మేము 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మాకు వచ్చి ఒరిగిందంటే ఏం లేదు, ప్రార్థన చేయడానికి కూడా మాకు రాదు అని బయటికి వెళ్ళి ఈ తరగతులపై నిందలు మోపుతున్నారు. దయచేసి అలా నిందలు మోపుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పెద్దలైనా, నన్నైనా, ఇంకొకరినైనా, మీకు ఎవరికైతే అందుబాటులో ఉంటారో వారిని సంప్రదిస్తే మీకు లోపంగా ఉన్న వాటిని తిద్ది ఆ లోపాన్ని మరి కాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయడం రాదు అంటే ఎలా చేయడం నేర్చుకుంటేనే తప్ప ప్రార్థన ఎందుకు రాదని మనకు అర్థమవుతుంది. ప్రార్థన ఎలా చేయాలంటే మనకి పెద్దగా ప్రార్థన పట్ల అవగాహన లేదు, రైటా? చూద్దాం. మొదట ప్రార్థన ఎలా ప్రారంభించాలి, ఎలా చేయాలని మొదటగా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. ఒక 5 పాయింట్లు చెప్తాను, నేర్చుకుందాం. 5 పాయింట్లు ప్రార్థనలో, ఒక 5 పాయింట్లు. మొదటి పాయింట్ నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గారు
దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. సారీ, నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా. ఎజ్రా తర్వాత వచ్చేది నెహెమ్యా. మీరు నహోము చూసిన చదువుతున్నారు. ఎజ్రా, నెహెమ్యా. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను ప్రార్థన అంగీకరించము, నేను చేయు ప్రార్థన అంగీకరించమని నెహెమ్యా గారు దేవునికి ప్రార్థిస్తాడు. ప్రారంభంలో ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి. నెహెమ్యా గారు ప్రారంభ పలుకులు ఎలా ఉన్నాయంటే, ఆకాశమందున్న దేవా, భయంకరుడైన దేవా, గొప్ప దేవా. ఇదే మాటలు మనం పలుకోకుండా మనకి అర్థమైన పదములు, పరిశుద్ధుడైన దేవా, సృష్టికర్త అయిన దేవా, తండ్రి అయిన దేవా, సకల సృష్టిని కలిగించిన దేవా, ఇలాంటి గొప్పమైన పదాలు. ఈ పదాలను ఏమంటారంటే, మొదటి పాయింట్లో దేవుని గనుపరిచే మాటలు అయి ఉండాలి. మొదట్లో ఏమన్నా దేవుని గనుపరిచే, మన నోటికి ఏది వస్తుంది, దేవుని గురించి మనకి ఏది తెలుస్తుంది, పరిశుద్ధుడు అంటావో, సృష్టికర్త అంటావో, తండ్రి అంటావో, గొప్ప దేవు అంటావో, మహాశక్తివంతుడు అంటావో, సర్వశక్తివంతుడు అంటావో, జ్ఞానవంతుడు అంటావో, నీకు ఏది అనిపిస్తుంది మొదటి పాయింట్లో ఏమై ఉండాలంటే, దేవుణ్ణి పొగిడే పదాలై ఉండాలి, దేవుని మహిమపరిచే పదాలై ఉండాలి, దేవుని ఘనపరిచే పదాలై ఉండాలి, దేవుణ్ణి కీర్తించే పదాలై ఉండాలి. నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు? దేవుని ఘనతను, దేవుని లక్షణాలను పొగడాలి. మొదటగా దేవుని ఘనపరచాలి, పొగడాలి, కీర్తించాలి, ఘనపరచాలి. మనకి ఏ మాటలు వచ్చినా పర్లేదు, భూమాకాశం సృష్టించిన దేవా, పరిశుద్ధుడి దేవా, తండ్రి దేవా, మనకి ఏ పదాలు అయితే మనకి సరళంగా మన నోటికి వస్తాయో ఆ పదాలను తీసుకుని మొదటగా దేవుని ఘనపరచాలి. ఇది మొదటి పాయింట్. అర్థమవుతుందా? మొదటి పాయింట్ ఏంటి? దేవుని ఘనపరిచే పదాలు అయి ఉండాలి. రెండోది, రైటా? ఈ ఘనపరిచిన విధానంగా మనం ఇప్పుడు పాత నిబంధనలు అంటే నేరుగా తండ్రిని వారు ప్రార్థన చేసేవారు. పాత నిబంధనలో నేరుగా తండ్రిని ప్రార్థించేవారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొంచెం పద్ధతి మారింది. నీ పొగిడుతున్నావు, పొగిడిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు పొగిడిన తర్వాత ఏం చేయాలంటే, దేవుడు చేసిన మేలును తలుచుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు చేసిన మేలును తలుచుకుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. చూద్దాం అది ఎక్కడ ఉంటుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరవకుము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, రెండవదిగా ఏమర్థమంటే, దేవుడు చేసిన ఉపకారములు. ఏ ఉపకారం చేశాడు మనకి? బ్రతుకున్నామంటే దేవుడు చేసిన ఉపకారం. ఎక్కడికైనా ప్రయాణించి మనం క్షేమంగా గమ్యం చేరుకున్నామంటే దేవుడు చేసిన ఉపకారం. మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు చేసిన ఉపకారం. మంచి తిండి వంటలు తింటున్నామంటే దేవుడు చేసిన ఉపకారం. మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే మేలును చేశాడో, మన జీవితంలో మనకు ఏదైతే ప్రతినిత్యము దేవుడు మేలును చేస్తున్నాడో ఆ మేలులన్నీ తలుచుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. రెండో పాయింట్ ఏంటి? దేవుని మన ఎడల చేసిన మేలును తలుచుకుని కృతజ్ఞతలు. మొదటి పాయింట్ ఏంటండి? మొదటి పాయింట్ దేవుని ఘనపరిచే పదాలు అయి ఉండాలి, ఘనపరిచే పదాలు అయి ఉండాలి, మహిమపరిచే పదాలు అయి ఉండాలి, కీర్తించే పదాలు అయి ఉండాలి. మొదటి పాయింట్లు అయితే. రెండవది ఏం చేయాలి? దేవుడు మన పట్ల జరిగించిన క్రియలను, దేవుడు మన పట్ల జరిగించిన ఉపకారములను వాటన్నిటిని తలచుకుని, పొద్దున్న నుంచి ఇంతవరకు కాపాడావు, ప్రయాణం ఎక్కడికో వెళ్ళొచ్చాం, క్షేమంగా ఏ అపాయం లేకుండా గమ్యం చేరుకుని ఇక్కడ కూర్చున్నాం. అవునా లేదా? వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ ప్రాణం పోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అవునా లేదా?
మన క్షేమంగా మనకి వెళ్ళి మన పని చూసుకొని మళ్ళీ క్షేమంగా మన గమ్యాన్ని చేర్చామంటే ఎవరి దయ ఉండాలి? దేవుని దయ అయి ఉండాలి. అవునా లేదా? మనకి మన పట్ల దేవుడు దయ చూపిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఉపకారం చూపిస్తున్నాడు. కాబట్టి ఆ ఉపకారంలో మన ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రమైనా రాత్రైనా ఈ ప్రతి దినం మనకి ఏదైతే దేవుడు మేలు చేశాడో ఆ మేలులన్నీ తలుచుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కృతజ్ఞత పాత నిబంధనలు నేరుగా తండ్రి అయిన దేవునికి చెల్లించేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పద్ధతి మారింది. ఎలా మారింది చూద్దాం. కొలెసీలకు రాసిన పత్రిక 3వ పాయింట్ చెప్తున్నాను. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేతనే గాని క్రియ చేతే గాని మీరు ఏమి చేసినను, మళ్ళీ ఒకసారి చదువుదాం. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి. 3వ పాయింట్ ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. పాత నిబంధనలు నేరుగా తండ్రి అయిన దేవునికి వాళ్ళు మొరపెట్టుకునేవారు, ప్రార్థించేవారు. అయితే రెండో పత్రికలో లేక రెండో నిబంధనలో కొత్త నిబంధనలు ఏమొచ్చిందంటే మనకు మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన ద్వారా మనం తండ్రిని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ద్వారా మనం ఏమైనా వేడుకోవాలి. నేరుగా మనం వెళ్ళే సీన్ లేదు. ఎందుకు లేదు అంటే మనము అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారై ఉన్నాం దేవుని దృష్టిలో. మనలను బలపరిచి మనలను సజీవులకు ఉంచి మనలో జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు వారే. మృతులమైన మన దేహాలకు జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు కనుక మనకును దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారంటే దేవుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందా ప్రియులారా? అర్థమవుతుందా? డీప్ అయిందా? అర్థమవుతుంది కదా? మొదటి పాయింట్ ఏంటి? దేవుని మహిమపరచాలి. రెండవదిగా దేవుడు చేసిన ఉపకారాలు తెలుసుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి పేరట చెల్లించాలి. నాలుగో పాయింట్లో ఏముంటుందంటే స్కూల్లో ఒక లెటర్ ప్యాడ్ అని వస్తుంది. మీరు కొంచెం వరకు మీకు తెలుసో తెలీదో, మనం ఏదైనా ఇప్పుడు సపోజ్గా మీరు పైపులకి అర్జీ చేస్తున్నారా? మీకు అర్థమయ్యేదండి. అర్జీ ఫారం చూడండి. గే అనే అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఎవరికి? ఒక పలానా అధికారికి అని రాసి మాకు అధికారి అని రాసి ఆ గే అని అడ్రస్ రాసిన తర్వాత విషయం రాస్తారు. విషయం ఏమి? మాకు ఇట్లా పైపులు కొరత ఉండదు, పైపులు మాకు కావాలని కొరత ఉండదు. రైటా? తర్వాత ఏం చేశారంట, నా పేరు ఇది, నాకు ఇది అవసరాలు ఉండాలి, మన పేరు మయూరో జార్జో జానో ఏదో ఒక పేరు పెట్టుకుని మనము దాన్ని సబ్మిట్ చేస్తాం. ఆ పద్ధతి ఏమో మొదటేమో ఎవరికి ఇస్తున్నాం అది, రెండోది ఏమో మన విషయం ఏమో, మూడోది ఏమో మన అడ్రస్. ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత మీకు నమస్కారాలు, దయచేసి నాకు పైపు శాంక్షన్ చేయండి అని చెప్తున్నాం. ఇది ఒక లెటర్ పద్ధతి. రైటా? ఇలాగనే స్కూల్లో కూడా ఒక లెటర్ పద్ధతి అని ఉంటుంది. అది ఒక సేమ్ ఇదే ప్యాటర్న్గా ఉంటుంది. రైటా? ఇప్పుడు 4వ పాయింట్లో ఏముంటుందంటే మన అవసరతలు. 4వ పాయింట్లో ఏముంటుంది? అవసరతలు. మనకి ఏ అవసరత? సపోజ్గా మనకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కొరకు దేవుని వేడుకోవడం, బైబిల్ చదువుతున్నాం, దేవుని జ్ఞానం కొరకు వేడుకోవడం, లేదా ప్రయాణిస్తున్నాం, ప్రయాణ గమ్యంగా క్షేమంగా జరిగించని కోరడం. మన అవసరతలు. మనము దేవుని కొరకు దేవుని యందు మనం ఏదైతే అడగాలని ఉద్దేశించుకుంటున్నామో అది 4వ పాయింట్లు ఉండాలి. మనం దేవుని ఏదైతే అడగాలనుకుంటున్నామో మన ఉద్దేశం ఏమైంది? ఒక అనారోగ్యం కొరకు, పేషెంట్ కొరకు ప్రార్థిస్తున్నామా, లేక మన ఆర్థికల కొరకు ప్రార్థిస్తున్నామా, మన సమస్యల కొరకు ప్రార్థిస్తున్నామా, జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నామా, మన ఇతర ఏదైనా సమస్యలు, ఏదైనా కారణం, ఈ కారణము అవసరతలు ఎన్నో పాయింట్లు ఉండాలి? 4 పాయింట్లు ఉండాలి. రైటా? ఈ ప్రార్థన 4 పాయింట్లు ఉన్న తర్వాత చివరికి వచ్చేసి 5వ పాయింట్. రైట్? అర్థమవుతుందా ప్రియులారా? ఎన్ని పాయింట్లు చెప్తానన్నా? 5. మొదటి పాయింట్ ఏంటి? దేవుని కనపరచాలి. మొదటి పాయింట్ ఏంటి? దేవుని కనపరచాలి. రెండో పాయింట్ ఏంటి? దేవుడు చేసిన ఉపకారాలను తలుచుకుని కృతజ్ఞతలు కృతజ్ఞత క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు వారి పేరట చెల్లించాలి. ఎందుకంటే దేవునికి నరులకు మధ్యవర్తి యేసు ప్రభు కనుక యేసుక్రీస్తు వారి పేరట చెల్లించాలి. రైటా?
నాలుగోది ఏంటంటే మన అవసరతలు ఏదైతే మనకు అవసరం ఉన్నదో అది 4వ పాయింట్లో పెట్టుకొని మన అవసరతలను అడుగుతున్నాం. అవసరతలు అడిగిన తర్వాత చివరికి ఏం చేయాలంటే నీ చిత్తం అయితే ఇది చెయ్యని అడగాలి. మనం డిమాండ్ చేయకూడదు. పైపులు ఇచ్చే వ్యక్తిని అధికారం పోయి నాకు కావాలా అని అడుగుతావా? దయచేసి చేయండి సార్ ప్లీజ్, చూడు సార్ మాకు చాలా అవసరం ఉండదు సార్ అని ఎట్లా బ్రతిమలాడతామా? లేక అధికారుల మీద ఇస్తావా ఇవా అని కొట్లాడతామా? అది అడుగుతామా? కొట్లాడడానికి పోతామా? బ్రతిమలాడతాం కదా. దేవుని యందు కూడా మన ప్రార్థన బ్రతిమలాడేదే ఉండాలి. ఇది 4వది, అవసరతల్లో బ్రతిమలాడు. తర్వాత 5వది ఏం చేయాలంటే యోహాను గారు రాసిన పత్రిక 16వ అధ్యాయం. యోహాను గారు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి లేక అక్కడ ఉన్న ప్రజలకి ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైనా అవసరమైతే నేరుగా అడగండి, నా ముఖాంతరంగా పేరట అడగండి. మీరు నా పేరట తండ్రి అయిన దేవుని ఏదైతే అడుగుతారో మీకు ఖచ్చితంగా నిశ్చయముగా ఇస్తాడు ఆయన. నా పేరట మీరు ఏదైతే అడుగుతారో ఆయన చిత్తానికి అనుసరంగా ఏదైనా మీరు అడుగుతారో ఖచ్చితంగా అది మీకు ఇస్తాడు. నిశ్చయంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తములకు లోబడి అడగాలి. ఆయనకు చిత్తములకు లోబడి అడిగితే మీరు ఏం అడిగినారో నా పేరట అడగండి, ఆయన మీకు ఇస్తారు. రైటా? ఇంకొక మాట, మనకి ఇంకా ఈ మాట బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి మీకు పని అవుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఈజీగా వెళ్తామా? కొంచెం భయంతో వెళ్తాము. ఒక పెద్ద అధికారికి కలవాలి. ఆ అధికారి ఏమో మనకు తెలియదు. ఆ అధికారి దగ్గర మనం నేరుగా పోవడానికేమో మనకు భయం. కాబట్టి ఇట్లా మధ్య వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, నా పేరు చెప్పు, నాకు తెలుసు అని చెప్పు, ఆ మనిషి నేను పిలుచుకుంటాడని చెప్తాను అనుకో, చెప్పిందప్పుడు అతను మనం వచ్చి కూర్చుంటే ఎంత ధైర్యం వస్తాయి కదా, అవునా లేదు? సపోజ్ ఒక ఆఫీసు పోయిన తర్వాత మనకు ఆఫీసులో ఏదో పని ఉండేది, ఆ సార్ వైపుగా మనకు భయం వేస్తుంది. అతను చీరలో అంత ఉందతనం కూర్చున్నప్పుడు మనకు భయం వేస్తుంది, పోవచ్చా లేదా, ఏమన్నా అంటాడా, తిడతాడనా అనే భయం ఉంటుంది. సపోజ్గా అక్కడ ఒక మనిషికి మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? సార్ మా వ్యక్తి అని చెప్పి సార్ ఇద్దరు కూర్చో అని చెప్తారు, అవునా లేదా? ఇది మనకు అర్థమైతే తండ్రి అయిన దేవునికి మనం నేరుగా వెళ్ళడానికి మన సాహసం చేయలేము. ఎందుకంటే మనం ప్రతి దినము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందక దేవుని దృష్టికి శత్రువులుగా బతుకుతున్నాం. అయితే ఆ శత్రుత్వాన్ని సమాధానం చేయడానికి ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ యేసు ప్రభువుని ఆశ్రయం చెప్తే యేసు ప్రభు ఏం చేస్తాడే, మన తాలూకే, నా వాడే, దయచేసి మన్నించండి, దయచేసి క్షమించండి, దయచేసి ఆయన పని చేయండి అని మన గురించి యాచనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనకు క్షమాపణ దయచేస్తాడు. దేవునికి మనకి శత్రుత్వం ఉన్నదాన్ని సమాధానం చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారం పడి తండ్రి అయిన దేవుని ఏదైనా అడుక్కుంటే నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. రైట్? అర్థమవుతుందా ప్రియులరా? 5 పాయింట్లు అర్థమైందా? మొదటిది ఏంటి? దేవుడిని గణపరిచే పదాలు ఏంటి? మనకి ఏ పదం వచ్చినా పర్లే, పరిశుద్ధుడు అంటావో, నీతివంతుడు అంటావో, సర్వశక్తివంతుడో, సర్వాధికారి అంటావో, నీకు ఏ పదం అయితే తెలిస్తే పదము ఆ పదం, నీకు ఏదైతే దేవుని గంభీరమైన పదాలు అని అనిపిస్తావో వాటిని తలుచుకొని దేవుని గణపరిచే పదాలుగా కీర్తించి ఆయన కీర్తించాలి, గణపరచాలి మొదటిగా. రెండవది ఏం చేయాలంటే దేవుడు చేసిన ఉపకారాలు తెలుసుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్థుతులు నేరుగా మనం చెల్లించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట చెల్లిస్తే అది చెల్లుబాటు అయింది. తర్వాత 4వ పాయింట్లు ఏంటంటే మనకి అవసరమైన విషయాన్ని దేవుని పాద సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు ఆ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట అడుగుకుంటే మనకు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు జరుగుతుంది. ఆ ప్రార్థనకు మనకు ఉత్తరం జరుగుతుంది. ఉత్తరము దేవుడు ఇస్తాడు. మనం అడిగిన దాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. రైటా? ఈ జరిగించిన తర్వాత ఎవరైనా ఎలా ఉండాలి ప్రార్థన ఎలా చేయాలని నేర్చిన తర్వాత ఎలా ఉండాలంటే ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు కలిసి ఉంటాయి, ఒకసారి చదువుకుందాం.
15 నుంచి 18 వరకు కలిసి ఉంటే చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనాను చేయకుండా చూచుకున్నది, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడ తెగక ప్రార్థన చేయాలంటే ఎప్పుడెప్పుడు చేయాలంటే ఎడ తెగక దినం రోజు ఒక్కసారి కాదు, రేటుకు 2 సార్లు కాదు. మనకి ఎప్పుడైతే వీలవుతుందో, ఎప్పుడైతే ప్రార్థించాలనుకుంటో, ఎప్పుడైతే మనకు ఆపద వచ్చిందో, ఎప్పుడైతే మనకు అవసరం వచ్చిందో, ఎప్పుడైతే మనకు సమయం దొరుకుతుందో ప్రతి దినం ఏడ తెగక దేవుని ప్రార్థించాలి. ఒకవేళ మనకి ఎవరైనా నష్టం చేసినా దేవునికేమో ఒప్పు చెప్పాలి, ఎవరైనా మనకి కీడు చేసినా దేవునికి అప్పు చెప్పాలి, ఎవరైనా మన అనరాని మాట అన్నా దేవునికి అప్పు చెప్పాలి. ఏదైనా సమస్త విధమైన మనకి ఏదైనా నష్టం జరిగినా దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థనకు ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. నెక్స్ట్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయం మనకి ఏదైనా మేలు జరిగిందా కృతజ్ఞత చెల్లించండి. మనకి ప్రతిదీ ఏదైనా సంతోషం వచ్చిందా కృతజ్ఞత చెల్లించండి, ఏదైనా దుఃఖం వచ్చిందా కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు మనకు మేలు చేస్తే మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తాము, అవునా? ఇంకొకటి ఏంటంటే, ఇది భరించలేరేమో ఒక మాట చెప్తాను. దేవుడు మనకు మేలు చేస్తే మాత్రమే మనము దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మనకు న్యాయమైతే, దేవుడు కోపాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అర్థమవుతుందా లేదా? దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించడం మనకి తెలుసు, కానీ దేవుని కోపాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది మీకు కొంచెం కష్టమేమో. ఎందుకనంటే ఒక మాట చెప్తా. దేవుని కోపాన్ని బట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, న్యాయానికి అన్యాయానికి ఎప్పుడు పొత్తిక ఉండదు. దేవుడు అన్యాయాన్ని సహించడు. అన్యాయాన్ని శిక్షించినప్పుడు మనం ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. అన్యాయాన్ని దేవుడు శిక్షించలేదంటే దేవుడు న్యాయవంతుడు కాదని అర్థమవుతుంది లేదు పిల్లల? అన్యాయాన్ని దేవుడు శిక్షించలేదంటే దేవుడు న్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి అన్యాయానికి దేవుడు శిక్ష ఇచ్చినా కూడా ఇచ్చిన దానికి నీకు కృతజ్ఞతలు దేవా అని చెప్పాలి. ఇచ్చిన దానికి నీవు నా పట్ల నీకు కోపం చూపించినందుకు కూడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు కదా. దేవుడు న్యాయవంతుడైన దానికి అన్యాయం చేసిన దాన్ని కూడా, ఒకవేళ అన్యాయం చేసినప్పుడు మనకి ఏదైనా నష్టం జరిగినా కూడా నీకే కృతజ్ఞతలు. ఎందుకంటే నీవు న్యాయవంతుడు కనుక న్యాయం జరిగించావనే ఆ కృతజ్ఞత మనం బాను కలిగితే దేవుడు ఎల్లకాలం మనల్ని తన కృపలో మనం భద్రపరిచి తానుండి లోకమైన నిత్యత్వంలోనికి మనం తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాడు. మనం ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరిని హెచ్చరిస్తున్నాను. ప్రార్థన నేర్చుకోవడం అత్యవసరం. ఎందుకనంటే ప్రార్థన ప్రతి సమస్యను జయమిస్తుంది. అర్థమవుతుంది లేదు కదా? ప్రార్థన వలనే ఒక ఎలీషా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం ఆగింది. ప్రార్థన చేస్తే యెహోషువ గారు సూర్యచంద్రులు ఆపాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో మన బైబిల్ చూస్తున్నాం కదా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. చిన్నవైనా పెద్దవైనా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన మనకు విజయం ఇస్తుంది. పాపం నుంచి జయించడానికైనా విజయం ఇస్తుంది. మనకైనా అనారోగ్య విషయంలో ప్రార్థన చేసినా విజయం ఇస్తుంది. సమస్యలో ఉన్నప్పుడు మనం కృంగిపోయి ప్రార్థించినా మనకు దాని నుంచి జయం ఇస్తుంది. ప్రార్థన దేవుని విషయంలో ఒక ఆయుధం. మనము దేవుని విషయంలో ప్రార్థన అనేది మనకి ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో మొరుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకు ప్రార్థన వలన జవాబు జరుగుతుంది. ఆ జవాబు పొందుకోవాలంటే ఎడతెగక దేవుని యందు నమ్మకంగా బ్రతికి ఆయన చిత్తానికి అనుసరించి బ్రతికితే, మనం ఆ చిత్తానికి లోబడి బ్రతికి ప్రార్థనలో విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతలు ఎల్లకాలం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలో వింటాడు, ఆలకిస్తాడు, ప్రత్యుత్తరము కూడా ఇస్తాడని ప్రభుపేట మీకు నాకు అందరికీ హెచ్చరిస్తూ ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలని ప్రభుపేట కోరుతూ నా మాటలు ముగిస్తాను. ఇంతవరకు ఓపిక మీ అందరికీ కూడా ప్రభుపేట నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయాన్ని అధ్యక్షులు గారికి అప్పగిస్తాను.